హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ప్రతాప్. వెల్కమ్ టు పిఎస్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ప్రతిరోజు ప్రాపర్టీ కంటెంట్తో వచ్చే నేను ఈరోజు మీకోసం ఒక ఇన్ఫర్మేషన్ వీడియోతో వచ్చానండి. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, మమ్మల్ని చాలామంది ఒక డౌట్ అయితే అడుగుతూ ఉన్నారండి. వాట్ ఈజ్ ఈసీ, హౌ టు అప్లై ఈసీ అని చాలామంది అయితే మమ్మల్ని క్వశ్చన్ అడుగుతూ ఉన్నారండి. ఫస్ట్ థింగ్, ఈసీ అంటే ఏంటంటే, ఈసీ అనేది ఎన్కాంబరెన్స్ సర్టిఫికేట్. అంటే మనం ఏదైనా ఒక ప్రాపర్టీని ఎవరి దగ్గర నుంచి ఎవరికి కొన్నాము అనేది ఈ ఎన్కాంబరెన్స్ సర్టిఫికెట్లో మనం తెలుసుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ధనలక్ష్మీపురం దగ్గర ఒక ప్రాపర్టీని నేను కొన్నాను అంటే మనకి ఈసీలో 2 నేమ్స్ అనేది మనకి వస్తుందండి. ఒకటి ఈఎక్స్, రెండోది వచ్చేసి సిఎల్. అంటే మనకు కొనిన వాళ్ళ పేరు, నెక్స్ట్ వచ్చేసి అమ్మిన వాళ్ళ పేర్లు అనేది ఈ ఈసీలో ఉంటుందండి. సో ఎవరి దగ్గర నుంచి ఎవరు కొన్నారు అనే డీటెయిల్స్ అన్నీ కూడా ఈ ఈసీలో అయితే మనకి క్లియర్ కట్గా ఉంటుందండి. నెక్స్ట్ నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఈ ఈసీని మనం ఎలా అప్లై చేయాలి అనేది చాలామంది అడుగుతూ ఉన్నారండి. ఇది అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రాపర్టీని మనం కొంటున్నాం అనుకోండి. అది కొనేటప్పుడు అది ఎక్కడ అంటే ఏ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి సంబంధించింది అనేది మన దగ్గర ఉండే డాక్యుమెంట్లో అయితే క్లియర్ కట్గా ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఉంది. ఈ ఈసీ వచ్చేసి మనకి వావిలేటిపాడు దగ్గర ఉండేటువంటి లేఅవుట్లో ఉన్న డాక్యుమెంట్. సో ఈ డాక్యుమెంట్లో మనకి ఎవ్రీథింగ్ కూడా మనకి ఉంటూ ఉందండి. ఈ పలానా సర్వే నెంబర్లో, పలానా ప్లాట్ నెంబర్లో, పలానా ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు అనేది అయితే మనకి దాంట్లో ఉంటుందండి. ఈ డాక్యుమెంట్ తీసుకొని అంటే ఇక్కడ నియర్ బై ఏదైతే రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదైతే వావిలేటిపాడుకు సంబంధించింది. వావిలేటిపాడుకు సంబంధించిన ప్రాపర్టీ వచ్చేసి స్టోమస్పేటలో రిజిస్ట్రేషన్ అవుతుంది. సో మనం కనుక స్టోమస్పేట రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాలంటే మనకి ఇలాంటి ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తారండి. దీనిలోకి వచ్చేసి మనకి ఎవరి పేరు మీద ఈసీ కావాలి అనేది ఇక్కడ మెన్షన్ చేసుకొని వెళ్ళాము అంటే, ఇక్కడ వెళ్ళి మనం సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఇచ్చిన విత్ ఇన్ 24 అవర్స్లో మనకి ఇట్లాగా ఈసీ అయితే తీసిస్తారండి. కింద విత్ స్టాంప్తో కూడా, ఇదిగో ఇక్కడ స్టాంప్ ఉంది కదా, విత్ స్టాంప్తో కూడా మనకి ఈసీ అనేది క్లియర్ కట్గా తీసిస్తారండి. సో ఇది ఇలాగే మనం రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి ఈసీ అనేది అప్లై చేయాలండి. సో మ్యాక్సిమం ఈ వీడియోలో మ్యాక్సిమం కంటెంట్ అనేది నేను రీచ్ అయిందని అనుకుంటున్నా. సో ఇంకా బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే కింద పార్ట్ 2 అని కామెంట్ చేయండి. నిల్ ఈసీ అంటే ఏంటి, మొబైల్లోనే మనం ఈసీని ఎలా చూడాలి అనే వీడియోనన్నీ కూడా నేను 2వ పార్ట్లో అప్లోడ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కీప్ సపోర్టింగ్ అస్. సబ్స్క్రైబ్ టు పిఎస్ ప్రాపర్టీస్.